అన్ని టెస్టులు చేయించుకున్న తర్వాత కూడా హ్మ్. కార్డియాక్ అరెస్ట్ కావచ్చు, లేకపోతే గుండెపోట్లు కావచ్చు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలండి? అంటే అన్ని టెస్టులు చేయించుకున్న తర్వాత మనకి యూజువల్‌గా రొటీన్ చెకప్స్‌లో ఏముంటాయంటే ఈసీజీ, ఎకో 2 టెస్టులు మాత్రమే ఉంటాయి గుండెకి సంబంధించి. ఓకే. ట్రెడ్‌మిల్ టెస్ట్ ఉండదు చాలా వాటిలో. హుహు. చాలా ప్యాకేజెస్‌లో ట్రెడ్‌మిల్ టెస్ట్ ఉండదు. ఈసీజీ, ఎకో అనేవి గుండెపోటు రావడానికి ఒక అరగంట ముందు కూడా నార్మలే ఉంటాయి. హుహు. ఈసీజీ నార్మలే ఉంటది. 2 ఎకో నార్మలే ఉంటది. తెలిసేది ట్రెడ్‌మిల్ టెస్ట్‌లో గాని, లేకపోతే స్ట్రెస్ థాలియం గాని, లేకపోతే సీటీ యాంజియోగ్రామ్ గాని, లేకపోతే యాంజియోగ్రామ్ గాని వీటిల్లో తెలుస్తది. అన్నిటికన్నా ఈజీ టెస్ట్ ఏంటంటే ట్రెడ్‌మిల్ టెస్ట్. సో, ట్రెడ్‌మిల్ టెస్ట్ చేయకుండా మనం ప్యాకేజ్ చేయించుకున్నాం, 10,000 పెట్టి అన్ని టెస్టులు చేయించుకున్నాం అనంటే హ్మ్. దానివల్ల తెలిసే అవకాశం ఉండదు. హ్మ్. బట్ అట్ ది సేమ్ టైమ్ ట్రెడ్‌మిల్ టెస్ట్ కూడా చేసి ఈసీజీ, ఎకో, ట్రెడ్‌మిల్ టెస్ట్ కూడా చేసి స్టిల్ ప్రాబ్లమ్ వచ్చేవాళ్ళు రేర్‌గా ఉంటారు. నేను ఇందాక చెప్పినట్టు లక్షల్లో ఒకళ్ళుంటారు. అది రేర్. చాలా వరకు గుండె జబ్బులనేవి తెల్లవారుజామున వస్తున్నాయి అనేది ఉంటది. నిజంగా సైంటిఫిక్‌లో ఒక రీజన్ ఉందండి? లేకపోతే అలా అనుకోవటమేనా మనం? అది కూడా ఇంతేనండి. ఇప్పుడు నేను మీకు చెప్పాను చూసారా? మీరు తెల్లవారుజామున మెలకు రాగానే ఆ హార్మోనల్ స్టేజ్ డయూర్నల్ వేరియేషన్ అని ఉంటది హార్మోన్స్‌కి. హుహు. ఇప్పుడు మన బాడీలో వచ్చే హార్మోన్స్‌కి డయూర్నల్ వేరియేషన్ అంటారు. అంటే డేలో పొద్దున లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు మారుతూ ఉంటుంది. సో, ఆ మార్పులో పీక్ మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే, నిద్ర లేవగానే ఆ టైంకి వస్తాయన్నమాట. ఆ హ్మ్. హార్మోన్స్ పీక్. అందువల్ల ఎక్కువగా హార్ట్ అటాక్‌లు ఆ టైంలో వస్తాయి. అది కూడా ఖచ్చితంగా క్లియర్‌గా సైంటిఫికల్లీ ప్రూవెనే. సార్ డాక్టర్ గారి దగ్గరికెళ్ళకుండా మన గుండెకి రిపేర్ వచ్చింది హ్మ్. అని ఏమైనా తెలుసుకోగలుగుతామండి అసల? అంటే చాలామంది మిస్టేక్ చేసుకుంటారండి. ఇవాళ పొద్దున గూడా ఒకాయన వచ్చారు. పేరు చెప్పను. ఆయన ఈ 5 రోజుల నుంచి ఆయనకి హ్మ్. కడుపులో ఇబ్బందిగా అనిపిచ్చి, ఆ ఇబ్బంది గుండె వరకు పాకుతోంది. హ్మ్. ఆయనకి బీపీ, షుగర్‌లు లేవు. సో, ఆయన ఇది నాకు గ్యాస్ అయ్యుండొచ్చు అని నిర్ధారణకొచ్చారు. 5 రోజుల నుంచి నొప్పొస్తుంటే నిన్న ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్లారు. నిన్న ఆ డాక్టర్ గారు ఒక ప్యాంటోప్రజోల్ ఇంజెక్షన్ అది ఇచ్చి, గ్యాస్‌కి ఇంజెక్షన్ అది ఇచ్చి, "నువ్వు ముఖర్జీ గారి దగ్గరికెళ్ళు. నువ్వు హ్మ్. నాకెందుకో అనుమానం వస్తుందని" చెప్పారు. అయినా ఆయన ఇవాళ దాకా నెగ్లెక్ట్ చేశారు. ఓకే. నాకిది గ్యాసే అయ్యుంటదని. ఇవాళ పొద్దున వచ్చేటప్పటికి బీపీ మెయింటైన్ కావడంలా, హార్ట్‌లో మొత్తం వాటర్ చేరిపోయింది. గుండె పంపింగ్ వీక్ అయిపోయి 38%కి లంగ్స్ అంతా వాటర్ ఉన్నాయి. ఆయాస పడుతున్నారు. ఈ టైంలో వచ్చినప్పుడు ఆయన్ని బయట కూర్చోబెట్టి వాళ్ళ ఆవిడకి చెప్పానమ్మా ఈయనకి మేజర్ హార్ట్ అటాక్ ఉంది. ఇమ్మీడియేట్‌గా యాంజియోగ్రామ్ చేయాలి. సో, ఇమ్మీడియేట్‌గా ఓపీ ఆపేసి ముందు ఆయనకి యాంజియోగ్రామ్ చేస్తే ఒక రక్తనాళం 100% మూసుకొనుంది. ఆహా! సో, దాన్ని ఇమ్మీడియేట్‌గా ఓపెన్ చేసి ఒకసారి స్టెంట్ ఏసిన తర్వాత ఇప్పుడు ఆయన కొంచెం స్టేబుల్‌గా ఉన్నారిప్పుడు. బట్ అంటే 5 రోజుల తర్వాత మనం చేసిన తర్వాత కంప్లీట్‌గా నార్మలైజ్ కాదు గుండె ఎప్పటికి కూడా. హ్మ్. గుండె పంపింగ్ వీక్‌గానే ఉంటది. హ్మ్. చాలామంది ఇప్పటికి కూడా మనకి గుండె ప్రాబ్లమ్ కాదు, గ్యాస్ ప్రాబ్లమ్ అని అనుకోని హార్ట్ అటాక్‌లకి గురై చాలా ప్రాబ్లమ్ ఉండేవాళ్ళుంటారు. ఎలా తెలుసుకోగలుగుతాం డాక్టర్ గారు? ఎందుకంటే గుండెపోటు అంటే మనకు చాలా వరకు ఒక జ్ఞానం ఒకటుంది. అంటే గుండెపోటు అంటే వెనక నుంచి వస్తది. ఈ చెయ్యిలో ఆగుతది. లేకపోతే ఒకసారి ఏదో ఇబ్బంది ఉంటది అని. ఇదే లక్షణాలు గ్యాస్ట్రిక్‌లో కూడా చాలా వరకు కనిపిస్తుంటాయి. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత అది గ్యాస్ట్రిక్ అంటాడు. డాక్టర్ ముఖర్జీ గారి దగ్గరికొచ్చినా అదే చెప్తారు. ఎలా అంటే దీన్ని అంటే ఏమైనా అలాగ ఒక ఏమైనా ఐడెంటిఫై చిన్న చేయగలుగుతామా? ఒక్క వ్యత్యాసం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఒకటి నడిస్తే వచ్చే సింప్టమ్ ఏదైనా కూడా అది గుండెదే అనుకోవాలి. ఓకే. అంటే నడిస్తే మనకిక్కడ మంటొస్తుంది. అది గుండె. ఆ! నడిస్తే మనకి కడుపులో ఇబ్బందిగా ఉంది. నడిస్తే ఆ! అది గుండె. నడిస్తే మనకి ఎడమ వైపు నొప్పొచ్చింది. గుండె. నడిస్తే దవడ లాగుతా ఉంది. హ్మ్. అది గుండె. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఇన్ లా వచ్చారు. కొంచెం రేర్ సింప్టమ్. ఆయనకి నడిస్తే కుడి చెవి నొప్పొస్తది. ఓకే. నడిస్తే కుడి చెవి నొప్పొస్తది. ఆయనకి అంతే ఇంకేం లేదు. ఆ! ఆయనకి హార్ట్ అటాక్ ఉంది. నడిస్తే ఆయనకి కుడి చెవి నొప్పొస్తుంది. అంటే మీరు ఏదైనా సరే నడిస్తే మీకు ఇబ్బంది. బొడ్డు పైన ఎక్కడైనా సరే నడిస్తే ఇబ్బంది వస్తుంది అనంటే అది గుండెకి సంబంధించింది అనేది తెలుసుకోవాలి. మీరు ఇందాక వాకింగ్ కోసం మాట్లాడారు. అంటే గుండె బాగుండాలంటే వాకింగ్ అనేది కంపల్సరీ అండి? చాలా కరెక్ట్ విషయం అండి ఇది. వాకింగ్ చేయటం వల్ల 2 లాభాలుంటాయి. ఇప్పుడు మనం చెప్పిన దాని ప్రకారం ఒకటి గుండె జబ్బు వచ్చే అవకాశం తగ్గుతుంది. రెండోది ఒకవేళ గుండె జబ్బు వస్తుంటే ముందే తెలుస్తుంది. హ్మ్. అంతే కదా! నడిస్తే వచ్చే సింప్టమ్స్ అవును. అన్నీ గుండె జబ్బు అని చెప్పాను. అసలు నడవకపోతే ఎట్ట తెలుస్తది? కరెక్టే. సో, అందుకని వాకింగ్ వల్ల 2 రకాలుగా లాభం. ఒకటి గుండె జబ్బు రాకుండా చేస్తుంది. రెండోది గుండె జబ్బు వస్తే ముందే మనకు తెలియజేస్తుంది.
సో యోగా కన్నా ప్రాచీనమైనది నడక. సో అందుకని నడవడం అనేది చాలా ముఖ్యం. అందరూ చేయాల్సిన పని అది. సో డైలీ ఒక గంట మనది కాదనుకుని ఒక 6 కిలోమీటర్లు నడిస్తే రెగ్యులర్‌గా, సో మనకి హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం తగ్గుతుంది. బట్ ఒక 40, 45 ఇయర్స్ దాటిన తర్వాత వాకింగ్‌తో పాటుగా ఇంకొక 2 మనం యాడ్ చేసుకోవాలి. ఒకటి మజిల్ బిల్డింగ్ ఎక్సర్‌సైజెస్ చేసుకోవాలి కొంచెం. ఎందుకంటే 40 ఇయర్స్ తర్వాత మజిల్ పోతూ ఉంటుంది. హ్మ్. సో దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి కొన్ని ఎక్సర్‌సైజెస్ చేయాలి. దాంతో పాటుగా యోగా లాగా బ్యాలెన్సింగ్ కూడా ఎక్సర్‌సైజెస్ చేసుకోవాలి. సో ఎందుకంటే ఒక ఏజ్ పెరిగేటప్పటికి మనకి బ్యాలెన్స్‌లో ప్రాబ్లమ్ రావటం వల్ల పడిపోతే గనక తుంటి ఫ్రాక్చర్స్ రావటం అనేది కామన్‌గా జరుగుతుంది. అవును. సో అందుకని మజిల్ మెయింటైన్ చేసుకుంటా, బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటా మనం కార్డియాక్ ఎక్సర్‌సైజెస్ చేసుకుంటే, ఆ 3 ఎక్సర్‌సైజెస్ మనం సమపాళ్లలో చేసుకోగలిగామంటే, మనం హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం తక్కువ ఉండడంతో పాటుగా మిగతాయి కూడా మనం కాన్సంట్రేట్ చేయగలుగుతాం. డాక్టర్ ఇంకోటి రివర్స్ వెనక్కి నడిస్తే ఆ బ్యాలెన్సింగ్ లేకపోతే మిగతాదంతా బాగుంటుందని చాలా చోట్ల నేను చదివాను. కరెక్టేనండి అది? అవునండి. ఈ మధ్య నేను ఒక వీడియో కూడా పెట్టాను దానిపైన. ఆ, నేను దాన్ని ముందు మాకు ఒక పేషెంట్ ఉండేవాళ్ళు నాకు. ఆర్ఆర్ అంటానాయన్ని. సో ఆయన గల్ఫ్ కంట్రీస్‌లో వర్క్ చేసి చాలా కాలం వచ్చారు ఇండియాకి. ఆయన ఒకసారి నాకు ప్రతి సంవత్సరం వచ్చి చెక్ చేయించుకున్నాడు. వైజాగ్ అయినా కూడా నా దగ్గరికి వచ్చి, నేనంటే బాగా అభిమానం. నా దగ్గరికి వచ్చి ఆయనే చెకప్ చేయించుకున్నాడు. ఆయన ఎంతో కాలం నేను చూసిన తర్వాత ఒకసారి టీఎంటీ కొంచెం పాజిటివ్ ఉంది. ఒకసారి యాంజియోగ్రామ్ చేద్దామనండి అని. అప్పటి నుంచి నాకు ఫస్ట్ నుంచి ఆయన చెప్తా ఉండేవాడు. నాకు ఒక అలవాటు ఉంది డాక్టర్ గారు. నేను వెనక్కి నడుస్తాను. నేను చాలా ఫాస్ట్‌గా నడవగలను. వెనక్కి రివర్స్ మీరు ముందుకు ఎంత నడవగలరో నేను వెనక్కి అంత ఫాస్ట్‌గా నడవగలను అని చెప్పేవాడు. సో ఆయనకి టీఎంటీ పాజిటివ్ ఉందని ఒక్కసారి యాంజియోగ్రామ్ చేసి చూద్దాం. ఏదో కొంచెం పెయిన్ అంటున్నారు కదా అని చెప్పి ఒకసారి యాంజియోగ్రామ్ చేస్తే, నార్మల్‌గా ఉండాల్సిన వాళ్ళ రక్తనాళాల కన్నా కూడా బాగున్నాయి ఆయన రక్తనాళాలు, గుండె రక్తనాళాలు. ఓ కాకపోతే అప్పుడు నాకు ఒక అనుమానం వచ్చింది. ఏంటి వెనక్కి నడిస్తే నిజంగా మంచిదేనా? ఇదేమన్నా ఈ రకంగా ఎవరైనా పరిశోధన చేసున్నారా అని. సో అది మొత్తం లిటరేచర్ తిరగేస్తే ఖచ్చితంగా వెనక్కి తిరిగి నడవటం వలన లాభాలున్నాయి. కార్డియో రెస్పిరేటరీ లాభాలున్నాయి. అదేవిధంగా మన బ్యాలెన్స్ పెరుగుతుంది. మన మైండ్ కాన్సంట్రేషన్ కూడా పెరుగుతుంది అని అనేక మంచి విషయాలు తెలిసినాయి. ఓకే. థ్యాంక్ యూ ఆర్ఆర్ గారు అని చెప్పి ఆ తర్వాత నేను, కాకపోతే ఒక్క మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే వెనక్కి నడిచేటప్పుడు పడిపోతే మాత్రం ప్రమాదం. అవును. సో అది జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తలు తీసుకొని వెనక్కి నడవగలిగితే మాత్రం నిజంగా జెన్యూన్‌గా వాళ్ళ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ గుండెకి కూడా మంచిదే. డాక్టర్ గారు చాలా వరకు అందరికీ తెలిసింది అంటే సామాన్యుల గుండె, డాక్టర్లను పక్కన పెడితే ఒక గుండె ఉంటుంది మనకి. మీరేమో ఆ గుండెతో పాటు ఇంకో గుండె కూడా ఉంటుందని మీరు చెప్తా ఉంటారు. ఏంటి చాలా అంటే మనిషికి 2 గుండెలు ఉన్నాయా లేకపోతే 3 ఉన్నాయా? అంటే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం గుండె పంపింగ్ చేసినప్పుడు బాడీ అంతటికి బ్లడ్ వెళ్ళిపోతుంది. హ్మ్. సో ఇప్పుడు మనం కూర్చోన్నాం. మనం కూర్చోన్నప్పుడు పైదాకా బ్రెయిన్ దాకా బ్లడ్ వెళ్ళాలన్నా కూడా గుండె పంపింగ్ చేస్తుంది కాబట్టి పైకి వెళ్ళిపోయింది బ్లడ్. హ్మ్. అట్లాగే గుండె పంపింగ్ వల్ల కాళ్ళకి వెళ్ళిపోయింది బ్లడ్. బ్రెయిన్‌కి వెళ్ళిపోయిన బ్లడ్ గ్రావిటీ ద్వారా తిరిగి వచ్చేసింది గుండెకి. ఓకే. అది అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి పైనుంచి కిందకి తిరిగి వచ్చేసింది. అప్పర్ బాడీ నుంచి కిందకి వచ్చేసింది. మరి కాళ్ళ దగ్గర నుంచి, మీ కాలు బొటన వేలు దగ్గర నుంచి గుండెకి ఎలా వెళ్ళాలి బ్లడ్? అంటే సక్ చేసే లక్షణం లేదండి గుండెకి? సక్ ఉండదు. సకింగ్ ఓన్లీ ఉండదు. పంపింగే. పంపింగే. సో పంపింగ్ చేస్తుంది. కొంత సక్ చేసినా ఇక్కడి నుంచి ఇక్కడికే. అంత పెద్ద సక్షన్ రాదు. సక్ చేసి లాగలేదు. సో అందుకోసమని రెండో గుండెని మన కాఫ్ మజిల్స్ అని అంటారు. మజిల్స్‌ని. కాఫ్ మజిల్స్ ఉంటాయి. ఓకే. కాఫ్ మజిల్స్ ఏంటనంటే మనకి అవి కంట్రాక్ట్ అయినప్పుడు, అంటే మనం నడిచినప్పుడు మనకి బ్లడ్ కొంచెం పైకి మూవ్ అవుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్ అండి. సో ఆ వెయిన్స్ అని అంటారు. తెలుగులో సిరలు అంటారు. ధమనుల ద్వారా కిందకి వెళ్ళిపోతుంది. సిరల ద్వారా పైకి వస్తుంది. ఆ సిరల లోపల వాల్వ్స్ ఉంటాయి. ధమనుల లోపల వాల్వ్స్ ఉండవు. సిరల లోపల వాల్వ్స్ ఉంటాయి. అంటే కొంత దూరం పైకి పోగానే మళ్ళీ కిందకి రాకుండా ఉండటానికి వాల్వ్స్ ఉంటాయి. సో మనం నడిచినప్పుడల్లా కొంచెం పైకి వెళ్తుంటుంది. మళ్ళీ వాల్వ్ ఆపుతుంది. మళ్ళీ నడిచినప్పుడల్లా మళ్ళీ పైకి వెళ్తుంది. మళ్ళీ వాల్వ్ ఆపుతుంది. ఆ రకంగా స్టెప్ బై స్టెప్ అది పైకి వస్తుంది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత గుండె సక్ చేసుకుంటుంది. సో అందుకని కాళ్ళని సెకండ్ గుండె అని అంటాం అనమాట. సో మనం ఎప్పుడు కూడా మీరు కదలకుండా ఎక్కువసేపు కూర్చున్నా, కదలకుండా ఎక్కువసేపు పడుకున్నా కింద నుంచి బ్లడ్ పూర్తిగా పైకి రాదు. అందుకే వాపులు వస్తాయి మనకి. కాళ్ళ వాపులు వస్తాయి కదలకుండా ఉంటే. ఇప్పుడు మీరు చాలాసేపు ఫ్లైట్లో కూర్చున్నారు, చాలాసేపు ట్రైన్లో కూర్చున్నారు, అటు ఇటు కదలకుండా కాళ్ళకి వాపులు వస్తాయి. అంటే మనం పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ గ్రావిటీతో పైకి వచ్చేస్తుంది గుండె వరకు. అట్లా కూర్చున్నప్పుడు మాత్రం అక్కడ క్లాట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఆర్థోపెడిక్ ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళకి, క్యాన్సర్స్ అయి ఉన్న వాళ్ళకి ఎక్కువసేపు బెడ్లో ఉంటే కాళ్ళల్లో రక్తం గడ్డలు కడతాయి. ఓకే. ఆ రక్తం గడ్డలు కాళ్ళల్లో ఉంటే ప్రమాదం ఏమీ లేదు.
కాళ్ళ ద్వారా మనకి రక్తం ద్వారా అయి గనక ఊపిరితిత్తులకు వెళ్ళి అడ్డం పడ్డాయంటే ప్రాణానికి ప్రమాదం అయ్యే అవకాశం ఉంటది. For more videos like this, subscribe Big TV channel.